మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వం అరాచకాలని తట్టుకోలేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సునామీల కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇంత పెద్ద అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఎల్లప్పుడూ అహర్నిశలు పనిచేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడేటటువంటి క్రమంలో అక్కడక్కడ సామాజిక న్యాయం పాటించాలన్నటువంటి ఉద్దేశంతో అభ్యర్థుల మార్పు జరిగింది. కానీ ప్రజలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా కొత్త అభ్యర్థులైనా కానీ మా నాయకుడు ఆదేశించారు, వీరే మా నాయకుడు అని చెప్పి వాళ్ళని గెలిపించుకొని ఇవాళ అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పని చేసేటటువంటి క్రమంలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చుండొచ్చు. కానీ వాటిని సరిదిద్దుకునేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది, కార్యకర్తల మీద ఉంది. అందరం కూడా మా నాయకుడి యొక్క అపారమైనటువంటి గౌరవంతో ఉన్నాం. వారి మాటను శిరసావహిస్తాం. ఇక్కడ కొత్త అభ్యర్థులు వచ్చినా కానీ వారి మాట శిరోధార్యంగా భావించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా అయితే పనిచేశారో వారి మాట శిరోధార్యంగానే ఇవాళ కూడా మదనపల్లి నియోజకవర్గంలో పనిచేయడానికి సిద్ధమైనారు. ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు, అన్ని విభేదాలు సమిసిపోయినాయి. విభేదాలు వచ్చేటటువంటి అవకాశం లేకుండా కూడా మా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో ఒకటిగా నిలబడుతుంది. ఒకటిగా నిలబడి ఈ ప్రజలకు సేవ చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఏ ఆశలతో ప్రజలైతే ఓట్లేశారో ఆ అభివృద్ధి సంక్షేమాలను చూపిస్తూ, మరోపక్క ప్రజలను పట్టి పీడించినటువంటి వైసీపీ అంతు తేల్చడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి వచ్చే రోజుల్లో మా ఎజెండా ఒకటే, ప్రజలను అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించడం, వైసీపీ అరాచకాలను అడ్డుకట్టించి వాళ్ళు దోచుకున్నటువంటి, వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయడం అనేటువంటిది ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో అమెరికలు రాకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను అధిష్టానం ప్రకటించింది. అది మేము పార్టీలో ఇంటర్నల్గా చర్చించుకుంటున్నాం, అందరి యొక్క ఆమోదయోగ్యం తీసుకుంటున్నాం. ఇంకా విస్తృతంగా అందరి నాయకులతో కూడా మేము చర్చిస్తాం. త్వరలో వచ్చే వారంలోనే మేమంతా ఒక్కటి అని రుజువు చేసే విధంగా ఒక విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం. ఆ తర్వాత వచ్చే వారం మేము ఇక్కడ మదనపల్లి ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవ్వబోతున్నాం, వైసీపీని ఏ విధంగా వాళ్ళ అరాచకాలను అడ్డుకుంటాం, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి దానిపైన మా ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో మేము మా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చి ఏకదాటిగా ఒక్కటిగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ షాజహాన్ గారి మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో వీళ్ళందరి సహకారంతో ఒక్కటిగా మేము మదనపల్లిలో పనిచేయబోతున్నాం. ఆ విషయాలన్నీ కూడా వచ్చే నెలలో మేమంతా ఒకటిగా ఉన్నటువంటి సందేశం ఇచ్చేదానికి ఒక మంచి విస్తృత స్థాయి సమావేశం వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూటమి నాయకులందరం కలిసి కూర్చొని మీటింగ్ జరపబోతున్నాం. ఆ తర్వాత మా ప్రణాళిక ఏంటి, మదనపల్లికి మేము ఎటువంటి అభివృద్ధి చేస్తున్నాం అనేటటువంటి విషయాలు కూడా మీకు అందరికీ తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో మీడియా మిత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒక ప్రధానమైన చర్చ జరిగింది. వాస్తవమే. కొన్ని కారణాల రీత్యా ఎంతోమంది మొదటి నుంచి కష్టపడినారని, వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఒక తపనతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది పునాదులతో పుట్టిన పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉన్నారు. మీరు గమనిస్తే ఈ మధ్య మా యువ నాయకులు నారా లోకేష్ గారు సభ్యత్వాలు 1 కోటి పైన దాటినాయండి దేశ చరిత్రలో. మా యువ నాయకులు నారా లోకేష్ గారి గొప్పతనంతోనే. అటువంటి పార్టీలో అన్నా తమ్ముళ్ళన్నీ ఇంకా చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఈ మధ్య అధిష్టానం మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు సార్ సూచనల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా జోన్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు ఎమ్మెల్యే గారిని
ఆయన్ను మాట్లాడడం విరివిగా, నన్ను సపరేట్గా మాట్లాడడం, ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకుపోయాం. నేను ఒకటే అడిగాను, నాకు పాత తెలుగుదేశం వాళ్ళకి కానీ అందరికీ న్యాయం చేయాలా, అందరం కష్టపడ్డాము కాబట్టి దానికి ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు మా అధ్యక్షుల వారికే తెలుసు, అధ్యక్షుల వారు వివరిస్తారు. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉండా. ఎవరు అధైర్యపడద్దండి. తెలుగుదేశం పార్టీని ఇంకా 30 సంవత్సరాలు మదనపల్లిలో ఎవడు ఊహించలేని విధంగా ముందుకు డెవలప్మెంట్లో కానీ అన్ని రకాల్లో కలిసి తీసుకొంపదాం. ఇప్పుడు మనము వైసీపీ ప్రభుత్వం మీరేం చేసినారు, మీరు నవరత్నాలు ఇచ్చినారా అని అడుగుతూ ఉంది. ఇక్కడటువంటి వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు కానీ బహిరంగ చర్చకు రండి. మీరు దమ్ము ధైర్యం మీకుంటే రండి, ఎక్కడైనా వచ్చి నిరూపిస్తాం. ఏదైతే హామీలు చెప్పామో సూపర్ 6 పథకాలు అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఒక పక్క మా చంద్రబాబు గారు అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం, ఒక పక్క అభివృద్ధి, మా యువ నాయకుడు లోకేష్ గారు ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నాం. రాబో ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా పునాదులు వేసుకుంటున్నాం. ఇక్కడ వైసీపీలోని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి మీరేం చేసినారంటే రండి, చర్చకు రండి, పదం. నిన్నే చూశారు మీరు, వల్లభనేని వంశీ వాడు ఏ విధంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ మా కన్నలాంటి భువనేశ్వరమ్మ మీద మాట్లాడాడో వాడికి వాడే జైలుకు పోయే పరిస్థితి ఏర్పడింది. రేపు ఇంకా ఎంతోమంది ఆ రోజు ఎవరైతే మా కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో ఎవరిని కూడా ఉపేక్షించం. ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారికైనా కూడా శిక్ష పడక తప్పదు. కాబట్టి ఎక్కడ కూడా టీడీపీ వారికి ఏ అవసరం ఉన్నా కూడా మదనపల్లి నియోజకవర్గంలో ఎప్పుడైనా రండి, అన్న ఉంటారు, మేము ఉంటాం, ఎమ్మెల్యే గారు ఉంటారు, అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం. అవసరమైతే కార్యాలయాల కాడికి వచ్చైనా కూడా మేము పని చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. మదనపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆఫీసులో మా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజుగారు వచ్చారు. వారు మా మదనపల్లి శాసనం షాజాన్ బాషా గారు, చిన్నబాబు గారు అందరి సమక్షంలో ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ మాదిరి పెట్టుకున్నాం. అధ్యక్షులు వారు క్లియర్గా చెప్పారు, తెలుగుదేశం పార్టీ వచ్చే వారంలో పెద్ద సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తారు. దానికి ముఖ్యంగా అధ్యక్షులు, శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు చిన్నబాబు గారు, తెలుగుదేశం పార్టీలో వివిధ విభాగాల్లో ఉన్న కమిటీలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పదవుల్లో ఉండే వాళ్ళందరూ కూడా పేరు పేరున వచ్చే వారం అందరూ హాజరవుతారు. దానికి షెడ్యూల్ కూడా ఎక్కడ ఈ మీటింగ్ జరుగుతుంది అనేది విడుదల చేస్తారు. అధ్యక్షుని గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులతో కూడా జిల్లా అధ్యక్షులు చర్చించినారు. అందరూ ఐక్యమత్యం ముందుకు సాగుతారు. దాని తదుపరి ఆ రోజు నిర్ణయం కార్యక్రమాలు జరుగుతాయి. మంత్రులు అందరూ కూడా మదనపల్లికి రావడము, కొన్ని మీటింగులు జరపడం, ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇటీవల మదనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కొంత మనోవేదనకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో షాజహాన్ వైపు ఒక వర్గమని, చిన్నబాబు వైపు ఒక వర్గమని సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి తెలుగుదేశ ప్రతిష్ట కొంత డ్యామేజ్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. దీని విషయంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి విచ్చేసి భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఉండాలని, కార్యకర్తలందరూ ఒకరి మీద ఒకరు పోస్టింగులు పెట్టుకోకుండా కలిసికట్టుగా వైసీపీ మీద పోరాడాలని, ఈ విధంగా పోరాడితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో మన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు దిశానిర్దేశం చేసి ఖచ్చితంగా
ఐకమత్యంగా ముందుకు పోవాలని చెప్పి వచ్చే ఎన్నికలను అందరూ షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, చిన్నబాబు గారు రాష్ట్ర నాయకులు వారి నేతృత్వంలో అంతా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మనకు అభ్యర్థిని ఫిక్స్ చేస్తారో వారే మనకు అభ్యర్థి, మిగతా ఏమీ మనం చూడం. బయట పార్టీ నుండి వచ్చినాడని చెప్పి కొంతమంది చెప్పొచ్చు, కానీ అయితే ఒకసారి పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలందరూ షాజహాన్ బాషా గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో కృషి చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు షాజహాన్ బాషాతో పాటు, షాజహాన్ బాషా ఒక్కరే రాలేదు పార్టీలోకి, ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆయన అనుచరులు, ఆయన సహచరులు చాలామంది పార్టీలోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీలోకి. వాళ్ళతో కూడా మనం కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళు వచ్చేసినారు, ఎమ్మెల్యే చుట్టూ వైసీపీ వాళ్ళు ఉన్నారు, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనాల్సిన పనిలే. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే డిక్లేర్ చేశారో వారు మన అభ్యర్థి. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది, పార్టీ ఉంటేనే వ్యక్తులందరూ మనం ఉంటాం. కాబట్టి ఆయన డిసైడ్ చేశారు, ఆయన డిసైడ్ చేసిన దానికి మనం అందరూ కమిట్మెంట్గా చేశాం. ఏ ఒక్కరూ వ్యతిరేకం చేయలే. షాజహాన్ బాషా గారికి ఎక్స్ ఎమ్మెల్యేలతో సహా ఏ ఒక్కరు కూడా వ్యతిరేకం చేయలేదు. ఆయన గెలుపుకు పనిచేశారు కాబట్టే ఈ నియోజకవర్గంలో మనం గెలిచాం. గెలిచిన తర్వాత మనం కొంత ఆయనతో కలవాలి, ఎందుకంటే అధికారం అనేది ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఆయనతో కలవాలి, ఆయన కూడా మనల్ని కలుపుకోవాలి. ఈ విధంగా పోవడానికి దిశానిర్దేశం చేయడానికి మన అధ్యక్షులు గారు వచ్చారు కాబట్టి వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలనను తీసుకొచ్చి ఎక్కడికక్కడ రైతాంగం కానీ, వ్యాపారస్తులు కానీ, క్వారీ యజమానులు కానీ అనేక వ్యాపారాల మీద దెబ్బ కొట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి రౌడీ మొక్కలకు కట్టబెట్టి పాలనను అస్తవ్యస్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ ఎక్కడికక్కడ అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మళ్లిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ప్రథమ స్థానంలో అభివృద్ధి పదంలోకి దూసుకొనిపోతుంది. అందులో భాగంగానే గత 7 నెలలుగా సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా అమరావతి నిర్మాణం కానీ, ఈవేళ పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 చేయడం కానీ, ఈ విధంగా ఉగాదికి ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్లయితే గత వారం రోజులుగా రైతాంగానికి రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు కూడా భాగస్వాములై మీ యొక్క పంట పొలాలను రైతుగా మీ యొక్క వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఎన్డీఏ కూటమి పిలిపిస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఈవేళ ముఖ్యంగా మీరు గమనించాలా, 8 నెలల్లో లక్షలాది పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువకతకు ఉద్యోగ కల్పన కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ముందు నడిపిస్తున్నందుకు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు గారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా సోదరులందరికీ, మా పార్టీ జిల్లా అధ్యక్షుడు, యువత అధ్యక్షుడు ఆర్జే వెంకటేశ్వర గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.